ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 25వ వచనం. యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడలా అంటున్నాడు. కీర్తన 97వ వచనం. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము అంటున్నాడు మోషే. మానవ జీవితం అంత త్వరగా గతించిపోవడానికి, అంత కష్టాలతో కన్నీళ్లతో నిండి ఉండడానికి కారణాలను మోషే 11వ వచనం వరకు ఏకరువు పెడుతున్నాడు. అదంతా మనుషుల పాపాలపై దేవుని కోప ఫలితమే. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఎడారి గుండా నడిపిస్తున్నాడు. అయితే వారి అవిశ్వాసము, తిరుగుబాటుల ఫలితంగా ఈజిప్టు నుంచి బయటకు వచ్చిన వారిలో 20 ఏళ్ళు ఆ పై వయసు ఉన్న వారంతా నాశనానికి గురయ్యారు. వారిపైకి దేవుని కోపం పదే పదే రావడం మనం చూస్తాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనంలో వారి మీద యెహోవా కోపం రగులుకొనెను అని చూస్తాం. దేవుని కోపాగ్ని గురించి బైబిల్లో కొన్ని వందల సార్లు రాసి ఉంది. ఏకైక నిత్య దేవునికి మంచితనం, సత్యము, నీతి న్యాయాలు, పవిత్రత పట్ల అపారమైన ఆసక్తి ఉంది. అందువల్ల ఈ గుణాలకు వ్యతిరేకమైనవి ఆయనకు కోపాన్ని రేకెత్తిస్తాయి. ఆయన కోపము చెడుతనాన్ని అసహించుకునే లోపరహితమైన ఆయన పవిత్ర స్వభావం మూలంగా పుట్టేది. నిర్మలమైన వాటి పట్ల ఆయన ఆసక్తి, తన సృష్టి అయిన విశ్వానికి అత్యంత క్షేమం కలగాలన్నా ఆయన ఆకాంక్ష. వీటిల్లో నుంచి ఆయన కోపం కలుగుతుంది. పాపం, చెడుతనం విషయంలో ఆయనకేమి కోపం లేకపోతే ఆయన దేవుడే కాదు. మనుషుల్లో చూచిన న్యాయం కోసం ఆసక్తి ఉండేవారెవరైనా అన్యాయాన్ని చూసి కోపం తెచ్చుకోకుండా ఉండరు. దయను ప్రేమించే ఎవరైనా క్రూరత్వాన్ని చూచి కోపగించకుండా ఉండరు. సత్యం అంటే ప్రీతి ఉన్నవారు ఎవరైనా అసత్యాన్ని చూచి కోపగించుకోకుండా ఉండరు. న్యాయాన్ని, దయను, సత్యాన్ని గురించి ఒక వ్యక్తి ఎంతగా ఆసక్తి కలిగి ఉంటే అతడు లేక ఆమె వీటికి వ్యతిరేక లక్షణాలను అంతగా అసహించుకుంటారు. పవిత్రత పట్ల దేవుని ఆసక్తి అంతులేనిది కనుక మనుషుల పాపాల పట్ల ఆయన కోపం కూడా అంతులేనిది. బైబిల్ చెప్పేదాని ప్రకారం మనందరము దేవుని కోపానికి పాత్రులమే. ఆయన స్వంత ప్రజల మీద దేవుడు కోపగించాడు. కాబట్టి మానవ జాతి అంతటి పాపాల మీద, అవిశ్వాసం మీద కూడా తప్పక ఆయన కోపం ఉందని గట్టిగా మనం చెప్పవచ్చు. కాబట్టి దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మానవాళి ప్రయత్నించాలి. అదే మానవాళికి క్షేమం, అదే మనకు క్షేమం. దేవునికి స్తోత్రం.